కొంచెం ఒకరికి ఆగండి ఆగండి ప్లీజ్. ఓకే హలో. ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాన మీ పిల్లలు కనమెల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. విధాయక వైతాలి కలనా మందిరాలు రాజిని జాగృత పరతే గీతాల జనదాత అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తగుతంగా పచ్చని మానేలల్లో పదిరి తిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదిన మది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ జీవి వెన్నెల గద్దె గారి పక్షాన ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. థ్యాంక్ యూ సార్. పెద్దలు తెలంగాణ ఆశా భాష ప్రపంచానికి భారతదేశానికి తెలియజేసినటువంటి గొప్ప కవి, రచయిత, నటుడు పెద్దల నరసింహరావు గారిని, గౌరవనీయులు పెద్దల నరసింహరావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసిన మనం చేస్తున్నాం. దయచేసి ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇతర మంత్రులు, ఇతర పెద్దలకి, ప్రేక్షకులారు, అందశ్రీ నాకు ఒక పావు శతాబ్దం నుంచి తెలుసు, 25 సంవత్సరాల నుంచి. ఈరోజు ఒక రకంగా గర్వంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. గర్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది ప్రముఖులని అత్యున్నతంగా గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో మనం
అందశ్రీ ఈరోజు కోల్పోయాం భౌతికంగా. అయినప్పటికీ ఆయన మనతో ఎప్పుడు ఉంటారు. అందశ్రీ ముఖ్యంగా ఆశుకవి, నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది. పశువుగా కవిత్వం చెప్పగలడు. ఆయనకి ఒకే ఒక విషయం తెలుసు, మనుషుల్ని ప్రేమించడం. ఆయన అన్ని గీతాల్లో మానవత్వం ప్రవహిస్తుంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ చాలా ప్రముఖమైన గాయకుడు, కవి, నాయకుడు కూడా. చాలా బాధాకరంగా ఉంటుంది. చాలామంది ఉన్నారు మాట్లాడడానికి, కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. కాబట్టి ఆ కవి పరంపరని కాపాడుకోవాలని, ఆ సంస్కృతిని, ఆ కళలన్నీ ఉన్నతంగా ఎత్తి పట్టుకోవాలని అని నా కోరికని ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తారని పూర్తిగా ఆశిస్తూ ఇంతతో ముగిస్తుంది. పెద్దలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ అన్న 2 నిమిషాలు. నమస్కారం. పెద్దలు అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ వారి సంతాప సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ 2009 పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి